హాయ్, నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి పద్ధతిగా నేను అడిగే ప్రశ్నలకి నిద్రలో అయినా సరే సరిగ్గా సమాధానం చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవారు ఇద్దరికి వచ్చేసి అందరి ముందర తమ సత్తా చాటడానికి, ఉత్తములు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి అలా ఇవాళ వచ్చే వారిలో ఛాంపియన్ గా నిలిచేదెవరు? ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ద ప్రెస్టీజియస్ ట్రోఫీని అందుకునేవారు ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ బొబ్బిలి నుంచి హర్షప్రియ వాళ్ళ మదర్ మంగ గారితో లెట్స్ వెల్కమ్. మంగ గారు నమస్తే అండి. నమస్తే. హలో హర్షప్రియ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? అభ్యుదయ హై స్కూల్. బొబ్బిలి నుంచి వచ్చావు? ఎస్ సార్. ఎక్కడుంది బొబ్బిలి? విజయనగరం. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. వెరీ గుడ్. మరి ఏం చేస్తే సంతోషంగా ఉంటావు హర్షప్రియ నువ్వు? వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ విత్ మై బ్రదర్. ఇంటి పనులు చేస్తుంటుందా అండి? బాగా హెల్ప్ చేస్తుందా మీకు? చేస్తాను. తను బాగా ఇష్టంగా ఏం తింటుంది? బంగాళదుంప ఫ్రై. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు అమ్మా? డాక్టర్ సార్. డాక్టర్. ఏ డాక్టర్ అవుతావు? గైనకాలజిస్ట్. వెరీ నైస్ హర్షప్రియ. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ జనగాం నుంచి సాయి తేజ వాళ్ళ మదర్ నాగమణి గారితో. నాగమణి గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో సాయి తేజ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? రవీంద్ర భారతి హై స్కూల్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. మీరు చూస్తారమ్మా ఛాంపియన్? చూస్తాను. మీకు చాలా ఇష్టం రౌండ్ ఏంటండి? రన్ రాజరన్. రన్ రాజన్ బాగా ఇష్టం. మరి సాయి తేజ నీకేం ఇష్టం? రన్ రాజరన్. గుడ్. నీ హాబీస్ ఏంటి సాయి తేజ? ప్లేయింగ్ గేమ్స్, వాచింగ్ మూవీస్. ఎలాంటి సినిమాలు చూస్తుంటావు? కామెడీ. కామెడీ సినిమాలు బాగా ఇష్టం. నెక్స్ట్ కమెడీని ఎవరు? బ్రహ్మానందం. బ్రహ్మానంద గారు బాగా ఇష్టం. ఓ వెరీ నైస్. మరి పెద్దగా ఏమవుతావు సాయి తేజ నువ్వు? సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీర్ అవుతావు. ఓహో, అయితే బొమ్మలు బాగా ఇస్తుంటాడండి. గీస్తారు సార్. ఆల్ ది వెరీ బెస్ట్. మన మూడవ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి శ్రీహర్ష వాళ్ళ మదర్ రోహిణి గారితో. రోహిణి గారు నమస్తే అండి. హాయ్ శ్రీహర్ష. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th స్టాండర్డ్. ఏ స్కూల్? మాంటిసోరీ హై స్కూల్. బోల్డ్ వాయిస్ శ్రీహర్ష. ఐ వాంట్. పాటలు పాడుతుంటావు నువ్వు? రావు సార్. పాటలు రావు? ఓన్లీ వింటూ ఉంటాను. డాన్స్ ఏమైనా చేస్తుంటావా? డాన్స్ చేస్తాను. నీ బాడీ లాంగ్వేజ్ నాకు ఎందుకు డాన్స్ కనిపిస్తుంది. ఐ కుడ్ సెన్స్ ఇట్. ఎలాంటి డాన్స్ చేస్తావు? వెస్టర్న్. వెస్టర్న్. నైస్ అమ్మ. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. బాగా అల్లరి చేస్తాడా అండి? టూ మచ్. నైస్. శ్రీహర్ష, వాట్ ఆర్ యువర్ హాబీస్? గేమ్స్. ప్లేయింగ్ గేమ్స్. ఎలాంటి గేమ్స్ ఆడతావు? క్రికెట్ అండ్ డోస్ బాల్. శ్రీహర్ష, నువ్వు పెద్దగా ఏమవుతావు? ఐ వాంట్ టు బికమ్ ఏ సిఏ. సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. ఎస్ సార్. లెక్కల్లో బాగా స్ట్రాంగ్ గా? సార్. గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ నీకు. మన నాలుగో పార్టిసిపెంట్ హిందూపురం నుంచి స్ఫూర్తి వాళ్ళ మదర్ ప్రభావతి గారితో. ప్రభావతి గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో స్ఫూర్తి. హాయ్ సార్. అమ్మా నువ్వు పింక్ అండ్ పింక్ ఎస్ సార్. అనుకునే వచ్చారా? నో సార్. కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్. నైస్ అమ్మా. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 8th స్టాండర్డ్ సార్. ఏ స్కూల్? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. హిందూపురం. ఎస్. ఎవరు మీ ఎమ్మెల్యే? నందమూరి బాలకృష్ణ సార్. నందమూరి బాలకృష్ణ గారు. చూసాను ఎప్పుడైనా నువ్వు మీ ఊర్లో? ఎస్ సార్. వెరీ నైస్. స్ఫూర్తి, మరి నీ హాబీస్ ఏంటి? సార్ లిజనింగ్ స్టోరీస్ అండ్ డాన్సింగ్. లిజనింగ్ టు స్టోరీస్. ఎలాంటి కథలు బాగా ఇష్టంగా వింటావు? సార్ ఏన్షియన్ స్టోరీస్. ఓహో, నీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి మరి వాటిల్లో? సార్ రామాయణం. రామాయణం చాలా ఇష్టం.
రామాయణంలో ఎవరు బాగా ఇష్టం? రాము. ఆబ్వియస్లీ రాముడు, ఇది హీరో బాగా ఇష్టం నీకు. మీరేం చేస్తున్నారండి? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్ మీరు. స్ఫూర్తి ఇంట్లో కూడా ఇలాగే చలాకీగా ఉంటుందా? అవును సార్, అట్లా ఉంటుంది. చక్కటి పేరు పెట్టారు స్ఫూర్తిని. ఎవరు పెట్టారు ఈ పేరు? డాడీ సార్. వాళ్ళ డాడీ పెట్టారు. వెరీ నైస్. స్ఫూర్తి, మరి నీకు ఎవరు స్ఫూర్తి? సార్ ద గ్రేట్ పర్సనాలిటీస్ సార్. ఎవరు ఉదాహరణకి? సార్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన గురించి విన్నావా? ఎస్ సార్. తెలుసుకున్నావా? ఎస్ సార్. చాలా గొప్ప మనిషి. గుడ్ స్ఫూర్తి, ఆల్ వెరీ వెరీ బెస్ట్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ సూర్యాపేట నుంచి రసజ్ఞ వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారితో. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. హలో రసజ్ఞ, హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 9th క్లాస్ సార్. ఏ స్కూల్? కేఎస్ రెడ్డి మోడల్ హై స్కూల్. నైస్ అమ్మా. మీరేం చేస్తున్నారండి? టీచర్. టీచర్ మీరు. ఏ క్లాసెస్ కండి? ప్రైమరీ సెక్షన్స్. రసజ్ఞ చదువులో ఎలా ఉంటుంది? చాలా బాగా చదువుతుందండి. చాలా బాగా చదువుతుందా? గుడ్. రసజ్ఞానికి బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటమ్మా? సోషల్ సార్. సోషల్ బాగా ఇష్టమైంది ఏంటి? హిస్టరీ. వెరీ నైస్ రసజ్ఞ. మరి నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ సార్. ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటావు టీవీలో నువ్వు? ఛాంపియన్ అండ్ సమ్ ఆఫ్ ది నాలెడ్జ్ ప్రోగ్రామ్. గుడ్. మరి ఛాంపియన్ లీగ్ బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? ఆల్ రౌండ్ సార్. ఆల్ రౌండ్. ఎస్ సార్. మరి మీరు చూస్తారా ఛాంపియన్? చూస్తానండి. మీకేది ఇష్టం అండి? రన్ రాజా రన్ ఇష్టం. సో మరి రసజ్ఞ పెద్దగా ఏమవుతావు? సివిల్ సర్వెంట్ సార్. వెరీ గుడ్ రసజ్ఞ. మరి ఆల్ ది బెస్ట్ టు యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఫెంటాస్టిక్ 5 ఏం జరుగుతుంది? మొత్తం ఫెంటాస్టిక్ 5 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points. 10 పాయింట్స్. తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. ఓకేనా? ఎస్ సార్. Shall we start? రెడీ అమ్మా హర్షప్రియ? ఎస్ సార్. నీ క్వశ్చన్. తెలుగు సామెత ప్రకారం ఉట్టికి ఎగరలేనమ్మ డాష్ కి ఎగిరిందట. తెలుగు సామెత ప్రకారం ఉట్టికి ఎగరలేనమ్మ డాష్ కి ఎగిరిందట. దేనికి ఎగిరింది? నీ ఆప్షన్స్. ఏ స్వర్గానికి, బి నరకానికి, సి గుట్ట మీదకి, డి కొండ మీదకి. మదర్స్ హెల్ప్. ఓకే అమ్మా, కొంచెం హెల్ప్ చేయరా? ఆప్షన్ ఏ స్వర్గానికి. హర్షప్రియ ఏం చేద్దాం? స్వర్గానికి. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ స్వర్గానికి. అండ్ హర్షప్రియ ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికే ఎగిరిందట. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. సాయితేజ రెడీయా? చలో నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. ఈ నాలుగింటిలో సినిమా టైటిల్ కానిది ఏది? ఈ నాలుగింటిలో సినిమా టైటిల్ కానిది ఏది? నీ ఆప్షన్స్. ఏ ఈగ, బి కందిరీగా, సి జోరీగా, డి ఊసరవెల్లి. ఆప్షన్ సి జోరీగా. ఆప్షన్ సి జోరీగా. కాన్ఫిడెంట్ అమ్మని అడగాల? కాన్ఫిడెంటేనా? మరి ఫ్రీజ్ చేసానా? ఎస్ సార్. సరే నీకోసం నేను ఫ్రీజ్ చేస్తున్నాను. ఆప్షన్ సి జోరీగా. అండ్ జోరీగా చాలా జోరుగా. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. శ్రీహర్ష రెడీనా? సార్. గోల్డ్ శ్రీహర్ష. నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్. ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి అమృత్సర్ అండ్ డి మధ్యప్రదేశ్. సి అమృత్సర్. సి అమృత్సర్. కాన్ఫిడెంట్ హర్ష అమ్మని అడగాల? కాన్ఫిడెన్స్. సరే అయితే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి అమృత్సర్. బట్ బిఫోర్ ఐ రివీల్ ది ఆన్సర్, అమృత్సర్ ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? సార్ రిమైనింగ్ 3 ఆర్ స్టేట్స్ సార్, బట్ అమృత్సర్ ఇస్ సిటీ. మిగతా 3 స్టేట్స్, అమృత్సర్ మాత్రం సిటీ. సార్. ఇది నీ లాజిక్. నీ లాజిక్ కరెక్ట్ అయితే మ్యాజికల్ గా రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. పూర్తి ప్రదాత రెడీయా? ఎస్ సార్. నీ క్వశ్చన్ తల్లి. ఈ నాలుగింటిలో దేవనాగరి లిపిలో రాసే భాష ఏది? నీ ఆప్షన్స్. ఏ తెలుగు, బి తమిళం, సి సంస్కృతం అండ్ డి మలయాళం. సార్ మదర్స్ హెల్ప్. మదర్ హెల్ప్ చేయరా ప్లీజ్? సి సంస్కృతం సార్. సి సంస్కృతం. అమ్మ అంటున్నారు సి సంస్కృతం అని. స్ఫూర్తి మరి ఏం చేద్దాం? ప్లీజ్ సార్ సి సంస్కృతం. సి సంస్కృతాన్ని ఫ్రీజ్ చేస్తున్నాను నువ్వు అన్నట్టుగా, అమ్మ అన్నట్టుగా. అండ్ ఆప్షన్ సి సంస్కృతం ఇస్ అక్షరాల ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. చివరిగా రసజ్ఞ, ఎస్ సార్. నీ క్వశ్చన్. 3 into 4 into 5 into 6 is equal to ఎంత? 3 into 4 into 5 into 6 is equal to ఎంత? నీ ఆప్షన్స్. ఏ 340, బి 350, సి 355 అండ్ డి 360. సార్ మదర్స్ హెల్ప్. డి 360.
D360. సో మరి నువ్వేమంటారు రసజ్ఞ? I'll go with my mother, sir. ఇప్పుడేనా ఎప్పుడునా? Every time. ఎవ్రీ టైమ్. ఓకే, ఐ ఫ్రీజ్. అమ్మ చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు ఆప్షన్ D360 అండ్ 360 తిరుగు లేకుండా రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. అమ్మ ఆన్సర్ చెప్పారు, లాజిక్ నేను అడుగుతాను, చెప్పగలవా ఎందుకు? 3 into 4, 12. 12 into 5, 60. 60 into 6, 360. అంతే. ఓ ఈ మూడు దాని లెక్కల వద్ద రావాలండి. ఓకే రెడీ. మొత్తానికి మన 5 questions అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ 3 క్వశ్చన్స్ అడిగేస్తాను. ఈచ్ పిక్చర్ ఇస్ కామన్ టు ఎవ్రీబడి. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే వెంటనే 10 points, తప్పైతే -5. ఓకే, ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగడాలు లేవు. కాబట్టి క్వశ్చన్ పూర్తిగా విన్న తరువాత ఆన్సర్ తెలిస్తే ఫాస్ట్ గా బజర్ నొక్కేసి పాయింట్స్ పట్టేసుకోండి. చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో మీకు కుడివైపు ఉన్న వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఎడమ వైపు ఉన్న మనిషి ఎవరు? ఎస్ మిస్టర్ శ్రీహర్ష, యువర్ ఆన్సర్. Alfred Nobel. ఆల్ఫ్రెడ్ నోబెల్. శ్రీహర్ష, ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏం కనిపెట్టారు as a scientist? Nuclear test. హర్ష, ఆల్ఫ్రెడ్ నోబెల్ is the wrong answer and the right answer is Einstein. So -5 to you. మీ అందరికి చిత్రం పిక్చర్ లో ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న మనిషి శరీర భాగాన్ని తెలుగులో ఏమంటారు? రసజ్ఞ, యువర్ ఆన్సర్. ఊపిరితిత్తులు. లంగ్స్ ని మనం తెలుగులో ఊపిరితిత్తులు అంటావా? Yes, sir. షూర్ రసజ్ఞ? Sure, sir. పక్కానా? పక్కా, sir. కాన్ఫిడెంటా? Confidence. ఇంకెందుకు ఇచ్చేస్తాం 10 points ఫర్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మీ అందరికి చిత్రం పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. 1963 లో తీసిన ఈ ఫోటోగ్రాఫ్ లో కనిపిస్తున్న ప్రముఖ సింగర్ ఎవరు? 2 సార్లు మిస్ అయిన మూడోసారి శ్రీహర్ష, యువర్ ఆన్సర్ ప్లీజ్. Lata Mangeshkar. లతా మంగేష్కర్. Sir. అంటే ఈవిడేనా? Sir. షూరా? Sir. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. లతా మంగేష్కర్ గారికి ఇచ్చిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటో తెలుసా? భారతరత్న. మొత్తానికి సెకండ్ రౌండ్ పూర్తయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. చెంగుమంటూ లంగును గుర్తుపట్టిన సజ్ఞ 20 points, సాహస వీరుడు శ్రీహర్ష 15 points, బొబ్బిలి పౌరుషం చూపించాల్సిన హర్షప్రియ 10 points, బలం బలగం పెంచాలి జనగామ అబ్బాయి సాయితేజ 10 points, అందే ఉండిపోయింది హిందూపూర్ అమ్మాయి స్ఫూర్తి 10 points. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో ఏం జరుగుతుంది? 3 words ఈ బోర్డు మీద, కానీ ఒకే లెటర్ రివీల్ చేస్తాను. ఆ లెటర్ రివీల్ చేసిన తర్వాత క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి క్లూని బట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరు వెంటనే చెప్పేస్తే 50 points కూడా ఇచ్చేస్తాను. బట్ టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. ఆ తర్వాత 30, 20, 10. తప్పులు ఎప్పుడు చెప్పేసినా సరే మీకు తప్పకుండా -5. షల్ వి స్టార్ట్? చలో, మీ అందరికీ లిటరేచర్ లో ద వెరీ ఫస్ట్ వర్డ్ బోర్డ్ 9-lettered వర్డ్. ఇందులో ముందుగా నేను మీ అందరికీ రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ చిన్న కంపెనీ కాదు, పెద్ద కంపెనీ. ఓహో, ఇలా చెప్పంగానే బజర్ నొక్కేసిన రసజ్ఞ, యువర్ ఆన్సర్ ప్లీజ్. Corporate. కెన్ యూ ప్లీజ్ స్పెల్ ఇట్? CORPORATE. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? Yes, sir. ఆర్? Yes, sir. మరి క్లూ Yes, sir. ఎలా? పెద్ద కంపెనీ అంటే కార్పొరేట్. పెద్ద కంపెనీలు అంటే మనం వాటిని కార్పొరేట్ కంపెనీలు అంటామా? రైట్ ఆన్సర్ ల రసజ్ఞ, నీ ఖాతాలో మరో రైట్ ఆన్సర్, బట్ 50 points to you. మీ అందరి కోసం లిటరేచర్ లో ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను మీకు ఇందులో ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, ఆ రోజుల్లో మా చిన్నతనం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పటి వాళ్ళు అబ్బే
ఫాస్ట్ గా చెప్పేస్తే 50 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, మరి ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 1. అరే, లెటర్ నంబర్ 1 రివీల్ చేయగానే పట్టమని బటన్ నొక్కేశారు శ్రీహర్ష. యువర్ ఆన్సర్ ప్లీజ్. Generation. స్పెల్లింగ్ ప్లీజ్. GENERATION. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి లక్కీగా. Sir. జిఎన్ కూడా సరిపోయింది Sir. కోఇన్సిడెంటల్ గా. కానీ క్లూ ఎలా సరిపోయింది శ్రీహర్ష? ఇప్పట్లో చేంజ్ అంటే జనరేషన్ కదా ఈ మాట ఎవరంటారు? పెద్దలు. పెద్దలు అంటారా? పెద్దలు అంటారు, వృద్ధులు అంటారు, నేను అంటాను, నా తర్వాత నువ్వు అంటావు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ చిన్నతనం బాగుంటుంది. కాబట్టి నీ జనరేషన్, నీలో జనరేట్ అయిన జనరేషన్ ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యూ. మీ అందరికి లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, ఇవి మామూలు నీళ్లు కాదు, బ్యాక్టీరియా లేని బంగారం లాంటి నీళ్లు. Harshapriya has taken it in the first shot. Your answer please. Manufacture. Spelling please. MANUFACTURED. వాటర్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? చెయ్యరు హర్షప్రియ. దట్స్ ద రాంగ్ ఆన్సర్. నెవర్ మైండ్. అండ్ సో -5. మీ అందరి కోసం ఫర్ 40 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 7. చెప్పిన తప్పుని దిద్దేసుకోవడానికి హర్షప్రియ మళ్ళీ బజర్ నొక్కేసి చూద్దాం సార్ ఏమంటుందో. Purification. మరి స్పెల్లింగ్ చెప్పినా ఒకసారి. PURIFICATION. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయా? FC కూడా సరిపోయిందా ఈసారి? మరి క్లూ సరిపోయిందా? ఎలా సరిపోయింది? ప్యూరిఫై చేసిన తర్వాత వాటర్ లో బ్యాక్టీరియా ఉండదు కదా సార్? ప్యూరిఫై చేసిన తర్వాత వాటర్ లో బ్యాక్టీరియా ఉండదా? మరి కరెక్ట్ చేసిన తర్వాత నీ ఆన్సర్ లో మిస్టేక్ కూడా ఉండదుగా? No, that's the right answer and 40 points to you. మరి చూసేద్దాం స్కోర్స్ ఎలా ఉన్నాయో. మదర్స్, పిల్లల వెకేషన్ ని ఎలా ప్లాన్ చేస్తారు? ముందుగా హర్షప్రియ వాళ్ళ అమ్మగారు. పిల్లలకి సెలవు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన ప్రదేశాల్లో తీసుకెళ్తాం. సాయితేజ వాళ్ళ అమ్మగారు మీరు చెప్పండి అమ్మ. సాయితేజకు డాన్స్ స్కూల్ పంపిస్తాను సెలవుల్లో. వెకేషన్స్ లో వాళ్ళని డాన్స్ స్కూల్ కి పంపిస్తుంటారు. మ్. సో సాయితేజ డాన్స్ చేస్తాడా? బాగా చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. ఆ. సాయితేజకి ఇష్టం కాబట్టి డాన్స్ కి పంపిస్తారా లేదా మీకు ఇష్టం కాబట్టా? ఆహా, అతనికే ఇష్టం. తనకే ఇష్టం. ఇష్టం. సో తన ఇష్టాన్ని అభిప్రాయాన్ని మీరు ఇష్టపడి తెచ్చుకొని పంపిస్తున్నారు పంపిస్తాం. అన్నమాట. చాలా సంతోషం. మా బాబాయ్ మా వెకేషన్స్ ప్లాన్ చేస్తాడు. అబ్బో, మన హైదరాబాద్ హీరో గారు వెకేషన్స్ వారే ప్లాన్ చేస్తారు. సో వారు చెప్పినట్టు మీరు వెళ్తారనమాట. అవును సార్. అని కొంచెం బడ్జెట్ లో ప్లాన్ చేస్తారంటే పర్లేదా? మేము బానే చేస్తారు. బాగానే ఆలోచిస్తాడు, ప్రతి విషయంలో బాగానే ఆలోచిస్తాడు. అట్లనే ఇంకా ఫాలో అవుతాం ఇంకా మేము. పిల్లల్ని చుట్టాల దగ్గరికి బంధువుల దగ్గర తీసుకొని పోతే వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనకి హ్యాపీగా ఉంటారు. చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే ఇవాళ రేపు మర్చిపోతున్నారు. అసలు ఫస్ట్ కజిన్స్ ఎవరో సెకండ్ కజిన్స్ ఎవరో పేర్లు కూడా తెలియట్లేదు చాలా మందికి. అలాంటిది సెలవుల్లో ఆ వెకేషన్ లో చక్కగా మన చుట్టాల దగ్గర తీసుకెళ్లి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కలుపుకోలుగా ఉంటూ ఉంటారు. మళ్ళీ వచ్చి కోచింగ్ పంపిస్తాం సార్. ఓ, అక్కడతో ఆగట్లే సినిమా. అవును సార్. వచ్చాక మళ్ళీ కోచింగ్ పంపిస్తారు. అవును సార్. సో స్ఫూర్తి ఎంజాయ్మెంట్ కాసేపే, మళ్ళీ రాగానే బ్యాక్ టు బుక్స్. చాలా మంచి పని చేస్తున్నారమ్మా, చాలా సంతోషం. తనకంటే నేనే ముందుగా ప్లాన్ చేస్తానండి. అందరి మైండ్ ఫ్రెష్ గా ఉండాలంటే విహారయాత్రలకు వెళ్తామండి. ఓ, మీరు కూడా స్కూల్ టీచర్ కాబట్టి మీరు వెయిట్ చేస్తుంటారు హాలిడేస్ కోసం. ఓ, ముందు మీరు లెక్కలు వేసుకుంటారు. మీకు తెలుసా సెలవు ఎప్పుడు ఉంటాయో? సో ముందు మీరు లెక్కేసేసుకుని చక్కగా విహారయాత్రకు వెళ్తుంటారు అనమాట. బా, ఎన్నాళ్ళైంది మాట విహారయాత్ర. చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. మదర్స్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇప్పుడు మన లాస్ట్ రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్ రన్
రాజా రన్. బడ్డీస్ తెలుసుగా ఈ రౌండ్ గురించి. మొత్తం 5 questions. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points, సెకండ్ క్వశ్చన్ కి 40 points, థర్డ్ క్వశ్చన్ కి 60 points, ఫోర్త్ కి 80 points అండ్ ఫిఫ్త్ కి 100 points. ఆన్సర్స్ తప్పైతే -10, -20, -30, -40, -50. Okay, respectively. Here comes your first question for 20 points. నోటంకి నోటంకి ఆ సినిమా హీరో ఎవరు? ఫాస్టెస్ట్ బజర్ శ్రీహర్ష, your answer please. రవితేజ గారు. శ్రీహర్ష రైట్ ఆన్సర్ ఏంటో నేను చెప్పనా? శ్రీహర్ష ఇప్పుడు రైట్ అయితే 20 points, రాంగ్ అయితే -10. రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? భూపతి రాజు రవిశంకర్ రాజు. కానీ శ్రీహర్ష నువ్వెవరు అనుకున్నావు? రవితేజ. అది రవితేజ గారి అసలు పేరు. That's the right answer and 20 points to you. Here comes the second question for 40 points. క్యారెట్, బచ్చలాకు, పప్పాయి ఏ విటమిన్? బజర్ నొక్కింది రసజ్ఞ, your answer please. విటమిన్ ఏ సార్. రసజ్ఞ విటమిన్ ఏ అన్ను అనుకుంటున్నావా? తప్పులేదు, అలా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఎందుకంటే అది రైట్ ఆన్సర్ కాబట్టి. That's the right answer and 40 points to you. So here comes your question. సుమారు 1,00,000 మంది ప్రేక్షకులు పట్టే ద జీ క్రికెట్ స్టేడియం ఆస్ట్రేలియాలోని ఏ సిటీలో ఉంది? The right answer is Melbourne. Never mind. ఇంకా ఉంది 80 points క్వశ్చన్ మన దగ్గర. ఓకేనా? టిన్ లాటిన్ నేమ్ ఏది? చెయ్యి పైకెత్తింది రసజ్ఞ, కానీ చెయ్యి కిందనే ఉంచి బజర్ నొక్కింది స్ఫూర్తి. your answer please. స్ఫూర్తి ఆమెకు చెప్పలేకపోయావు తల్లి. Canum is right. So -40. టైంకి నువ్వు బజర్ నొక్కలేదు. నొక్కకపోవడం వల్ల నీకు కాదు, అందరికీ మంచి జరిగింది. బికాజ్ ఈ క్వశ్చన్ కి హర్షప్రియ, ఇందాకటి వరకు బాగా ఆడిన హర్షప్రియ నువ్వు ఆన్సర్ చెబితే 145తో నువ్వు ఛాంపియన్ అవుతావు. సాయి తేజ స్టార్టింగ్ లో మాత్రమే సమాధానం చెప్పావు, కానీ నీకు కూడా అవకాశం ఉంది. బికాస్ నువ్వు ఆన్సర్ చెప్తే 110తో నీకు రసజ్ఞకి ఒక టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది. శ్రీహర్ష నువ్వు చెప్పేస్తే 175తో చాలా చాలా బాగా ఆడుతూ వస్తున్నావు. అండ్ రసజ్ఞ ఆఫ్ కోర్స్ నువ్వు చెప్పేస్తే 210 pointsతో నువ్వు ఛాంపియన్. ఓకేనా? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసే ప్రశ్న. అండ్ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించి అక్షరాల 1,00,000 రూపాయలని గెలుచుకునే అవకాశాన్ని అండ్ ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ అందరి కోసం. 1903లో ఫిజిక్స్ లో, 1911లో కెమిస్ట్రీలో 2 నోబెల్ బహుమతుల్ని సాధించిన సైంటిస్ట్ పేరేంటి? చెప్పినా వాట్స్ యువర్ ఆన్సర్? సర్ సివి రామన్. Sir C.V. Raman. Not the right answer. So sorry. You played really well, you tried really well, but -50. The right answer is Mary Curie. Madam Curie. అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇవాళ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 110 pointsతో సూర్యాపేట నుంచి వచ్చిన రసజ్ఞ. మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్.
సో ఫ్రెండ్స్, ఇట్స్ నౌ ద టైమ్ టు కాల్ అపాన్ ది ఛాంపియన్. మరి పిలిచేద్దామా ఇవాల్టి ఛాంపియన్ మిస్ రసజ్ఞ అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మొత్తానికి గెలిచేసావు సర్ప్రైజింగ్ గా. ఎస్ సార్. వెరీ వెల్ ప్లేడ్. కంగ్రాట్స్ చెప్పండి అమ్మా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. మీరు అనుకోండి నిజంగా రసజ్ఞ గెలుస్తుందని? గెలుస్తుందని మాకు స్కూల్లో కూడా చెప్పారండి సార్. ఓ, స్కూల్లో సార్లు చెప్పేశారా? ఏమని చెప్పారు? తప్పకుండా గెలుస్తుంది, ఏం టెన్షన్ పడద్దు. నువ్వు అనుకున్నావు రసజ్ఞ నువ్వు గెలుస్తావని? ఎస్ సార్. నువ్వు అనుకున్నావా? కాన్ఫిడెంట్ గా ఉన్నావు నువ్వు? వెరీ గుడ్. మరి రసజ్ఞ సార్. ఎంతో చక్కగా ఆడేసావు కదా, మరి నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. మన ఛాంపియన్ రసజ్ఞకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో రసజ్ఞ చాలా బాగా ట్రై చేసి చాలా బాగా ఆడేసి అయిపోయావు ఛాంపియన్. ఎస్ సార్. మరి అయిపోతావా ఇలాగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్? ఎస్ సార్. ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. వెరీ నైస్. మరి గెలుస్తావా 1,00,000 రూపాయలు ఎస్ సార్. అండ్ ట్రోఫీ? ఎస్ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. విజేత ఎవరా లాస్ట్ వరకు ఎవరికి తెలియనట్టుగా చాలా ఉత్కంఠ భరితంగా సాగింది ఇవాల్టి ఛాంపియన్. మరి ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.